ఇక రాష్ట్రంలో అన్నదాతలను యూరియా కష్టాలైతే వెంటాడుతున్నాయి. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. సార్, ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వ్యవసాయాన్ని సంబరంగా చేసుకుందామన్న అన్నదాతలనైతే యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ మనం ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు. దీనిపై మీ స్పందన ఏంటి? గత 2014 నుంచి మొదటి ప్రభుత్వం కానీ లేకపోతే రెండవ ప్రభుత్వం 2023 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులకు ఏనాడు కూడా యూరియా కోసం కానీ ఇతర ఎరువుల కోసం కూడా మరలా నిలబడడం కానీ చెప్పులు పెట్టడం కానీ కొట్లాడుకోవడం కానీ నాకు సరిపోలేదని చెప్పేసే విషయం ఎప్పుడు కూడా జరగలే. ఎందుకంటే నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా కూడా కొంతకాలం ఉన్నా. అంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారితో నేను ఎమ్మెల్సీగా ఉండి వారితో పాటు దగ్గరగా నేను చూస్తున్నా. కాబట్టి ప్రతి సంవత్సరం ఎండాకాలంలోనే 2014 నుండి 2023 వరకు కూడా ప్రతి సంవత్సరం ఎండాకాలంలోనే మొత్తం మీద దాని మీద సమీక్ష చేసేవాళ్ళు. ఒకప్పుడు సెక్రటరీ పార్థసారథి గారు ఉన్నారు, అదేవిధంగా మంత్రిగా ఆనాడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత రెండవసారి మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత రఘునందన్ రావు గారు సెక్రటరీగా ఉన్నారు. మేము రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉన్నా. ఆ ఉండే క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా మనకు వచ్చే సంవత్సరం గతంలో ఎంత మనము విస్తీర్ణం ఉన్నది, సాగు విస్తీర్ణం, వచ్చే సంవత్సరం ఎంత సాగు విస్తీర్ణం అవసరం అవుతుంది, అందులో మన యొక్క ప్రణాళిక ఏమిటి, ఎంత వరి వేయబోతున్నాం, ఎంత పత్తి వేయబోతున్నాం, ఇతర పంటలు ఏమైపోతున్నాం, దానికి అనుగుణంగానే ఖచ్చితంగా యూరియా రిక్వైర్మెంట్ ఇతర మొత్తం ఎరువుల రిక్వైర్మెంట్ తీసుకుని ఆ రిక్వైర్మెంట్ యొక్క విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టి ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోయినట్లయితే ఆ కేంద్ర మంత్రులతో కేసీఆర్ గారు డైరెక్ట్గా మాట్లాడి ఒకవేళ మాట్లాడి వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి రావడం ఇబ్బంది అయినట్లయితే ఆ రైల్వే అధికారులతో మాట్లాడడం జరిగింది. అనేక ట్రాన్స్పోర్ట్ వాళ్ళని కూడా మాట్లాడి ప్రతి సంవత్సరం ఒక్కరు సంవత్సరం కూడా ఇవాళ యూరియా లేదు ఇతర ఎరువు లేదని చెప్పేసే సంఘటన 9-9.5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా జరగలే. వాళ్ళు నిజంగానే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పాను. ఇందిరమ్మ రాజ్యం అంటే 2014 కంటే ముందు ఎరువుల కోసం పోలీస్ స్టేషన్లో యూరియా బస్తాలు పెట్టేటోళ్ళు, అదేవిధంగా దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటోళ్ళు, దానికోసం రోజుల తరబడి కూడా మొత్తం కూడా రైతన్నలు రోడ్డు మీద ఎక్కేటోళ్ళు, నిరసనలు చేసేటోళ్ళు, లాఠీ చార్జీలు చేసేటోళ్ళు, అరెస్టులు చేసేటోళ్ళు, అదేవిధంగా బ్లాక్ మార్కెట్లో దందా జరిగేది. అది ఆనాటి ఎరువుల సంబంధించి యూరియా సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2014 కంటే ముందున్న ఘనకార్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే మేము కూడా భావిస్తున్నది ఈరోజు ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా మరలా యూరియా కోసం ఇవాళ మీరు ఎక్కడన్నా చూడండి, ఇవాళ ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు, అదేవిధంగా ఇటు కొత్తగూడెం దగ్గర నుంచి వెళ్ళి ఇవాళ మహబూబ్ నగర్ గద్వాల వరకు ఎక్కడ చూసినా కూడా ప్రతి పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర ప్రతి షాప్ దగ్గర కూడా మొత్తం కూడా రైతులు పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేచి ఇవాళ యూరియా కోసం అని చెప్పేసి క్యూలు కడతా ఉన్నారు. ఆ రోజు రాకపోయినట్లయితే మళ్ళీ చెప్పులు పెట్టి అది చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, వాళ్ళు చెప్పులు పెట్టకుండా చూడండి, పోలీసులతో బెదిరించండి, లేకపోతే మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఇళ్లలోకి పోయి బెదిరించి వాళ్లకు ఇచ్చే ఒక్క బస్తా కూడా మేము ఇవ్వం, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నేను ఇట్లా మాట్లాడలేదు అని చెప్పేసి నిరసన తెలియజేయలేదు, చేయను అని చెప్తేనే ఇస్తామని చెప్పేసే విధంగా ఈ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోలీసుల ద్వారా కాంగ్రెస్ నాయకుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. నేను వారిని అడిగేది క్వశ్చన్ ఒకటే, ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎన్నిసార్లు ఇవాళ మీ సీజన్ కంటే ముందు రివ్యూ చేసిండ్రా, దాని ప్రకారం రిక్వైర్మెంట్ గురించి ఇవాళ కేంద్ర మంత్రితో కానీ అధికారులతో మాట్లాడి ఒప్పించి మెప్పించి తెప్పించిండ్రా? మీ యొక్క రిక్వైర్మెంట్ 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దరిదాపుగా ఇది 4 నెలల కాలంలో ప్రతి నెల 2 లక్షల మెట్రిక్ టన్నులు ఒక నెల వచ్చినట్లయితే ఆ తర్వాత ప్రతి నెల కూడా మీకు అంతే వస్తుంటుంది. సెప్టెంబర్లో చివరిది రావాలి. ఇవాళ ఎందుకు మీరు ఇప్పటిదాకా 5 లక్షల మెట్రిక్ టన్నులు కూడా తెప్పించుకోలేకపోయారు?
కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోయారు? పంట పండుతున్నది వాస్తవము. ప్రతి సంవత్సరం కూడా ఇవాళ సాగు విస్తీర్ణం మొత్తం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ లెక్కల్లో కూడా ఉంటుంది. మేము ఆనాడు 1,35,00,000 ఎకరాల విస్తీర్ణం సాగు చేసినాడు కూడా ఒక్క బస్తా కోసం ఏనాడు కూడా రైతులు క్యూలో నిలబడలే. మరి ఎందుకు ఇవాళ నిలబడతా ఉన్నారు? 5 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చిండ్రు కదా, మిగతా 5 లక్షల మెట్రిక్ టన్నులు ఎందుకు ఇవ్వట్లేదు అని ఎందుకు అడగట్లే? నోరెందుకు రావట్లే? ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని అడగడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వాళ్ళని నిలదీయట్లే? ఎందుకు ఇక్కడున్న పంట వండేదాన్ని ఎందుకు నష్టం చేస్తున్నారో వాళ్ళని చెప్పాల్సిన అవసరం మీకు లేదా? ఎందుకు ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంటే బీజేపీ కేంద్ర మంత్రులు కానీ లేక ఎంపీలు కానీ లేక కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీలు కానీ పార్లమెంట్లో ఎందుకు అడగట్లే? ఆ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎరువుల శాఖ మంత్రి కానీ ఎందుకు నిలదీయట్లే? ఎందుకు గత 3 సంవత్సరాలకి ఇది 3వ ఫసలు వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే ఈ పంటలకు విస్తీర్ణం పెరగకపోయినా కనీసం ఉన్నదానికి ఇవ్వలేక ఎందుకు పోతున్నారు? ఒకవైపు సాగునీళ్ళు ఇవ్వరు. మేము పెట్టిన రైతు బంధు ఇప్పటికే 3 సార్లు ఎగబెట్టిండ్రు, ఈసారి ఏదో కొద్దిగా ఇచ్చిండ్రు. రుణమాఫీ 40,000 కోట్లకి ఇస్తే సగం కూడా ఇవ్వలేకపోయినరు. ఏది కూడా సరిగా చేయకుండా రైతుల యొక్క ఉసురు తీసుకుంటున్నారు. కనీసం ఇలా నీళ్ళు ఇవ్వాల్సిన సోయి కూడా మీకు లేకుండా ఉన్న దేవాదులది కానీ లేకపోతే సీతారామ సాగర్ దగ్గర కానీ లేక ఇవాళ కాళేశ్వరంలో భాగంగా ఉన్న మిడ్ మానేర్ ద్వారా కూడా నీళ్ళు ఇవ్వలేక రైతులను ఉసురు తీసుకుంటా ఉన్నారు. సాగునీళ్ళు ఇవ్వకపోతురి, కరెంటు చక్కగా ఇవ్వకపోతురి. ఇవాళ యూరియాని సగం యూరియాని కూడా ఇలా తెప్పించుకోపోయినామంటే మీ ప్రభుత్వం యొక్క వైఫల్యం కదా. వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యులు కాదా? రైతుల్ని బెదిరించడం కాదు, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ కాంగ్రెస్ మీ యొక్క రిప్రజెంటేషన్ 50 సార్లు పోయింది కదా ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళందరూ. మరి 50 సార్లు పోయినప్పుడు యూరియా కోసం ఎందుకు అడగట్లేదు? మేము వాళ్ళందరితో ఇప్పుడు ఇలా మీకు మంచిగానే ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఏదైనా విషయం వచ్చినట్టయితే బీఆర్ఎస్ మీద ప్రతిరోజు మీద కూడా ఇలా మొత్తం ఏడుపే, మీ ఏడుపు. ఆ ఏడ్చే బదులు కనీసం ఆ యొక్క రైతుల యొక్క ఏడుపు తీర్చడానికి ఆ యూరియాని 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ సంవత్సరం రావాల్సింది రాలేదు, దాన్ని రెప్పించండి. నాకు తెలిసి నేను నాకు గుర్తున్నాయి చెప్తా మీకు. ఆనాడు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినట్లయితే ఆ మీటింగ్ ద్వారా డైరెక్ట్గా ఒకసారి బెంగళూరులో ఉన్న అనంత్ కుమార్ గారితో మాట్లాడారు. సార్, ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ గారు గతంలో మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు అండ్ అలాగే ఏప్రిల్ మే నెలల్లోనే బఫర్ స్టాక్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. అప్పుడు మనకి యూరియా కష్టాలు అనేవి ఉండేవి కాదు. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము బఫర్ స్టాక్ మెయింటైన్ చేయట్లేదు? ఎక్కడ అసలు లోపం జరిగింది? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏప్రిల్లో కానీ మార్చ్ ఎండింగ్ కానీ లేకపోతే మే మొదటి వారంలోనే మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మన యొక్క రిక్వైర్మెంట్ ఎంత, మన యొక్క భవిష్యత్తు ప్రణాళిక, ఈ సంవత్సరానికి సాగు విస్తీర్ణం ఎంత వరి వేయబోతున్నాం, ఎంత పత్తి వేయబోతున్నాం, మిగతా పంటల్ని ఎన్నేస్తున్నాం, దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు, ఈ రిక్వైర్మెంట్ అంతా తీసుకొని ఆనాడున్న ఎరువుల శాఖ మంత్రి కానీ లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మాట్లాడి వాళ్ళకి దోస్తులు సార్ యొక్క మిత్రులు ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా ఫోన్లో అనంత్ కుమార్ గారితో కూడా ఆనాడు మాట్లాడారు. అప్పుడు వారు ఉండేవారు. వారితో మాట్లాడిన తర్వాత వారు ఖచ్చితంగా ఇస్తామని చెప్తే దాన్ని ఎట్లా తీసుకొచ్చుకోవాలి, ఏ ఇబ్బంది లేకుండా ఆ యొక్క రైల్వే అధికారులతో జీఎంలతో కూడా మాట్లాడి పిలిపించుకొని తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెచ్చిన తర్వాత పెట్టుకోవడానికి కూడా ఆనాడు ప్లేస్ లేదంటే ఇవాళ కిరాయి కోసం కూడా అనేకం కూడా ప్రైవేటు ఫంక్షన్ హాల్స్ కూడా తీసుకుని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆనాడు నిజంగా పెట్టడానికి జాగా లేకపోతే నాబార్డ్ ద్వారా 1000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని దరిదాపుగా 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న గోడౌన్ ఏరియాని దరిదాపుగా 30 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగింది. ఆ గోడౌన్స్లో ముందుగా మొత్తం పెట్టేవాళ్ళు నాబార్డ్ కానీ మార్క్ఫెడ్కి సంబంధించిన ఎక్కడైతే గోడౌన్స్ ఉన్నాయో, పిఎస్సిఎస్ సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయో, వ్యవసాయ శాఖకు సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయో, మార్కెట్ శాఖకు సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయో, ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన గోడౌన్స్ నిండా కూడా ఎరువులు పెట్టి ఆ ఎరువులన్నింటినీ కూడా ముందుగా ఎప్పుడైతే సీజన్ వస్తుందో ఆ సీజన్కి టైంకి ఇచ్చేవాళ్ళు. నాకు బాగా గుర్తు, ఇలా ఖచ్చితంగా ఢిల్లీకి పోవాలంటే ఢిల్లీకి పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఒకవేళ ఎరువులు వస్తే పర్వాలేదు, రానట్లయితే వాళ్ళందరినీ ఖచ్చితంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఏనాడు కూడా 9-9.5 సంవత్సరంలో మాకు యూరియా దొరకలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయినాం, ట్రాన్స్పోర్ట్ రాలేదు, లేకపోతే మాకు గోడౌన్ ప్లేస్ లేదు,
మాకు ఈ విషయాలు అనేది కూడా ఎప్పుడు కూడా మాట్లాడలే. రైతులకు యూరియా కావాలి, ఆ యూరియాని ఎట్లా తీసుకురావడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ ప్రభుత్వ బాధ్యతలో ఆనాడు ఉన్న మంత్రిని కానీ లేకపోతే సెక్రటరీని కానీ ఎవరిని కూడా నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు సార్. ఖచ్చితంగా ఎప్పుడు కూడా 1,00,000 టన్నులు నిల్వ ఉండేది. వాళ్ళందరూ అనేవాళ్ళు ఏమైనా తింటున్నానే మీరని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ అడుగుతుంటే, సార్ అది ఉట్టిగా తీసుకుపోయి పెట్టుకునేది కాదు, మీరు వచ్చి మీరే చూడండి, ఇవాళ మీ యొక్క రికార్డ్స్లోనే ఉంటుందని చెప్పేసి వాళ్ళని ఒప్పించి మెప్పించి 9.5 సంవత్సరంలో ఏ రైతు ఎన్ని బస్తాలు అడిగితే అన్ని బస్తాలు ఇచ్చిండ్రు. ఇవాళ ఏంటి పరిస్థితి? ఎక్కడ పోయినా మీరు చూడండి, ఇలా వర్షాకాలంలో పొద్దున 4 గంటలకు పోయి ఇలా ముసురులో కూడా మొత్తం కూడా ఛత్రీలు పట్టుకొని లేకపోతే మొత్తం ప్లాస్టిక్ సంచు అవి మొత్తం కూడా సంచులు నెత్తి మీద వేసుకొని రైతన్నలు మొత్తం కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపున నీళ్లు నువ్వు సమయానికి ఇవ్వలేకపోయినావు, ఇలా మొత్తం కూడా లేట్ అయింది, వర్షాలు కూడా లేటుగా పడ్డాయి. లేటుగా పడడం వల్ల ఇలా వరి నారు ముదిరిపోయింది. ఆ ముదిరిపోయిన నారు ఇలా ఖచ్చితంగా యూరియా వేయకపోతే ఇంతకుముందు దరిదాపుగా ఏదైతే మనకు ఉత్పత్తి వస్తుందో ఆ ఉత్పత్తిలో సగం కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా ఒకవైపున నీళ్లు లేట్ అయిపోయినాయి, నారు ముదిరిపోయింది, యూరియా దొరకట్లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో యూరియాని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అందించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంటే ప్రభుత్వం వైఫల్యం చెందింది. గతంలో కూడా చెప్పినాం, అసెంబ్లీలో మాట్లాడితే చాలా కోపం వస్తూ ఉన్నది. ఎక్కడున్న చెప్పులు మీరే పెట్టించినన్నారు. మీరు ఇలా కళ్ళున్న కబోదులా మీరు చూడండి, మేము ఇలా అనేకం ఆ రోజున సాగు విస్తీర్ణం పెంచినాం. 1,35,00,000 ఎకరాల విస్తీర్ణం గతంలో మేమే పండించినాం వానాకాలం సీజన్లో. మీరు ఇవాళ మీరు తీసుకున్నట్లయితే గతంలో దానికి ఇప్పటికీ 20 లక్షల ఎకరాలు ఇవాళ వరి ఇప్పటికే తగ్గింది. దరిదాపుగా పోయినసారి 64 లక్షల ఎకరాలు వేస్తే ఈసారి 44 లక్షల ఎకరాలు కూడా ఇప్పటిదాకా వల్లే. దీనికే మీరు యూరియా అందించలేకపోతున్నారు. మిగతా 20 లక్షలు వచ్చినట్లయితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే దరిదాపుగా 1/3 వరి ఇప్పటికి తగ్గినా కూడా, ఇప్పటికి ఇంకా వేయకపోయినా కూడా, ఆ వేయని దానికి కూడా మీరు యూరియా అందించే పరిస్థితులు లేదంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు అందించాల్సిన యూరియాలో మీరు ఫెయిల్ అయ్యారు. రైతులను మోసం చేస్తున్నారు. రైతులు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి దీనికోసమే దినాల రోజుల తరబడి మొత్తం కూడా వాళ్ళ యొక్క కష్టం ఇవాళ మీరు చూస్తున్నారు. ఇలా ఒక్క చోట 2 చోట్ల కాదు, ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్పట్లే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏం మాట్లాడుతున్నారో వినండి. మా ఇజ్జత్ పోతా ఉన్నది, మీకు ఓట్లు వేసినాం, మా పరిస్థితి ఈ విధంగా తీసుకురాకండి, రేవంత్ రెడ్డి గారు దయచేసి తీసుకురండి అని చెప్పేసి వారే మీ యొక్క కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని బతిమలాడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎట్లా అవుతున్నారో మీ యొక్క ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో దయచేసి చూడండి. ప్రతి పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర, ప్రతి మార్క్ఫెడ్ యొక్క కేంద్రం దగ్గర, ప్రతి చోట కూడా యూరియా కోసం లైన్లలో ఎన్ని రోజులు నిలబడుతున్నారు, మీరు ఎంత ఇస్తున్నారు, దానికంటే మీ యొక్క లెక్కలు ఉన్నాయి కదా. 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంటే 5 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. అది ఇలా మీ గోడౌన్లలో ఉన్నదా లేదా, ఎంత విస్తీర్ణమైంది, ఎంత వచ్చింది అనేది మీరు తెలుసుకోవచ్చు కదా. దీనికోసం అదేదో లేనిది ఇక్కడ చూపిస్తున్నట్టు ప్రెస్ వాళ్ళ మీద చెప్తే ప్రెస్ వాళ్ళని తిడతా ఉన్నారు, యూట్యూబ్ వాళ్ళు చెప్తే నువ్వు అసలు జర్నలిస్టువే కాదంటా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు ఏమైనా రైతులు మాట్లాడితే ఆ రైతుల మీదనే నిజంగానే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రికి కూడా కోపం వస్తూ ఉన్నది. చివరికి కోపాన్ని తగ్గించుకోవడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిడితే లాభం లేదు. లేకపోతే మీరు పోయి బీజేపీని ఒప్పిస్తారా, మొప్పిస్తారా, దండం పెడతారా, కాలు పట్టుకుంటారా, బెదిరిస్తారా, మీరు ఏదో ఏ విధంగా తెస్తా అంటారు కదా. 50 సార్లు ఢిల్లీకి పోయినారు కదా, ఈసారి పోయినప్పుడు కనీసం వాళ్ళని ఒప్పించి మా రైతులకు కావాల్సిన ఇంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నాం, ఇది వాస్తవం, 10 ఏళ్ల నుంచి మీరు ఇస్తున్నారు, మాకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళని నిలదీయండి. ఎందుకు అడగలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు యూరియా తేలేకపోతున్నారు? ఇది ఖచ్చితంగా రైతాంగం మొత్తం కూడా ఇలా అడుగుతా ఉన్నది. నాకు గుర్తుంది, ఈవెన్ కోవిడ్ పీరియడ్లో కార్మికులు పనిచేయట్లేదు, అసలు ట్రాన్స్పోర్ట్ కూడా మొత్తం బంద్ ఉన్నది. మరి ఎట్లా తీసుకురావాలని చెప్పేసానంటే రేక్స్ అంటే ఆ యొక్క మొత్తం ఏదైతే ఆ యూరియా తీసుకొచ్చే లేకపోతే మిగతా తీసుకొచ్చే గూడ్స్ వ్యాగన్స్ అంటాం, ఆ వ్యాగన్స్నే రేక్స్ అంటారు. ఆ రేక్స్ దొరకట్లేదంటే హైదరాబాద్లో ఉండే జీఎంని ఇక్కడికి పిలిపించి
తద్వారా అక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీకి మాట్లాడి, చెన్నై వాళ్ళతో మాట్లాడి, అదేవిధంగా వైజాగ్ వాళ్ళతో మాట్లాడి, కాకినాడ పోర్టుకు వాళ్ళు వస్తుంటే కాకినాడ పోర్టు వాళ్ళతో మాట్లాడి, ప్రతి ఒక్క అధికారితోనే ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినరు. ఒక నాయక్ సాబ్ ఉండే కోదాడులో, ఆయన మొత్తం కూడా అక్కడనే ఆ యొక్క కాకినాడ పోర్టులో పనిచేస్తుంటే, వైజాగ్లో పనిచేస్తుంటే వారికి కూడా ఫోన్ చేసి తెలంగాణకి ఇలా పంట పండించే అవకాశం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ఇవాళ రైతులందరూ కూడా కష్టపడి పంట పండిస్తున్నారు, దయచేసి ఈ కోవిడ్ పీరియడ్లో వాళ్ళందరూ కూడా మీరు సహాయం చేయండి అని చెప్పేసి అంటే ఆ అధికారి కూడా, కోదాడ సంబంధించిన అధికారి కూడా అక్కడ మొత్తం వాళ్ళందరినీ ఒప్పించి మొత్తం ఆ ర్యాక్స్ని ప్రొవైడ్ చేసి ఆ సంవత్సరం పంట నష్టపోకుండా మొత్తం కూడా యూరియా తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏనాడు కూడా యూరియా యొక్క అంచనా వేయడంలో ఆనాడు సక్సెస్ అయినాం. ఆ యూరియాను కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకోవడంలో ఆనాడు సక్సెస్ అయినాం. ఆ కోవిడ్ పీరియడ్లో కూడా అధికారులందరినీ ఒప్పించి, రైల్వే అధికారులను ఒప్పించి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఏనాడు 9.5 సంవత్సరంలో యూరియా కోసం ఏ రైతన్నా కూడా ఇబ్బంది పడలే. ఒక్క యూరియా ఏమిటి, ఏనాడైనా కరెంటు కోసం ఒక ప్రదర్శన చేసిండ్రా? యూరియా కోసం ప్రదర్శన చేసిండ్రా? రైతు బంధు ఎవరన్నా అడిగినరా? 11 సార్లు 75,000 కోట్ల రూపాయలు వాళ్ళ మొత్తం అకౌంట్లలో టింగుమని వేసింది కేసీఆర్ గారి ఘనత కాదా? రైతు బీమా అనేది మొదలుపెట్టి 135,000 మంది రైతులకు రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? అదేవిధంగా పండిన పంటకును ప్రతి గింజను కూడా ఎండాకాలం కానీ వానాకాలం కానీ కోవిడ్ పీరియడ్లో కూడా ప్రతి గింజను కొని మొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా 7,500 కేంద్రాలు పెట్టి తీసుకున్నది కేసీఆర్ గారు కాదా? కాబట్టి ఇలా వ్యవసాయాన్ని పండుగ చేసింది ఎవరు? వ్యవసాయాన్ని దండగ చేసి నష్టపరుస్తుంది ఎవరు? రైతులు ఆలోచిస్తున్నారు. ఒక యూరియా విషయంలో కాదు, అది యూరియా కావచ్చు, రైతు బంధు ఇవ్వకపోవడంలో మీరు ఫెయిల్ అయినరు, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయినరు, రైతు బీమా నిన్న 14వ తారీఖు 15వ తారీఖు అంటే తప్పుల తడకలతో లిస్టు తయారు చేసినామని మొత్తం కూడా వచ్చింది. ఇవాళ పండిన పంటని కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రైతులకు సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని చెప్పేసి ఇలా దొడ్డు వడ్లకు మేము ఇవ్వమని చెప్పేసి మళ్ళీ మోసం చేసిండ్రు. అనేక రకాలుగా ఇలా రైతులు మోసం చేస్తున్న మీరు వాళ్ళ కష్టంతో పంట పండించుకుంటే ఆ పంటకు కొద్దిగా యూరియా ఇవ్వమంటే ఇవ్వలేని తెలివి మీ ప్రభుత్వాన్ని. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మొత్తం కూడా అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతులు అడుగుతున్న వారికి కావాల్సిన యూరియాని వెంటనే ఇవ్వడానికి మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను ఎందుకంటే రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి ఏనాడు కూడా 9.5 సంవత్సరంలో రైతులు మాకు కావాలని చెప్పి ఒక ప్రదర్శన కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ పోయిన సందర్భం లేదు. అదేవిధంగా యూరియాను బ్లాక్ మార్కెట్లో పెట్టిన సందర్భం కూడా లేదు. ఇవాళ యూరియా బ్లాక్ మార్కెట్లో పెట్టడం కాదు, మీరు చూసిన ఇంతకుముందే ఒక రైతుకి కావాలి బర్త్డే వచ్చినట్లయితే బర్త్డే ఎప్పుడు మరి రైతులు చేసుకోరు, కానీ ఆ రైతు బర్త్డే పేరు మీద మిగతా రైతులందరూ కలిసి ఒక ఇవాళ యూరియా బస్తాని కానుక ఇచ్చి వారు నిరసన తెలియజేసిండ్రంటే మీరు దయచేసి ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిఎస్సిఎస్ సెంటర్లో, ప్రతి మార్క్ఫెడ్ కేంద్రంలో, ప్రతి యూరియా కొనుగోలు కేంద్రాలలో ఇవాళ పెద్ద రద్దీ ఉన్నది. కావలసిన యూరియా దొరకట్లేదు. సగం బస్తాలు కూడా అంటే 10 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించింది 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా ఇంకా కేంద్రం నుండి రాలేదు. కాబట్టి ఇంకా ఇప్పుడు ఇలా వర్షం లేటుగా పడ్డది కాబట్టి వరి నాట్లు మొత్తం కూడా 44 లక్షల నుంచి ఇంకొక 15-16 లక్షలు పడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం మేల్కొనాలి, కేంద్ర ప్రభుత్వం వెంట పడాలి. ఆ ఎంపీలు మొత్తం కూడా పైరవీలు చేసుకోవడంలో ముందున్నారు తప్ప వాళ్ళ యొక్క ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటకాగడంలో ముందున్నారు తప్ప మా రైతాంగానికి ఇలా రావట్లేదు, యూరియా దొరకట్లేదు అని చెప్పేసి ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడలే. 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడట్లే. వాళ్ళంతా కూడా మేము ఇచ్చినామని చెప్పేసి ఇస్తే లెక్కలు ఉంటాయి కదా. రైతులకు ఎందుకు అవసరం ఉన్నది, రైతులు ఎందుకు ఇవాళ మొత్తం కూడా చెప్పులు పెట్టి తిరుగుతూ ఉన్నారు, ముసురులో కూడా మొత్తం కూడా తడిసిపోయి తిరుగుతూ ఉన్నారు అనే విషయం మొత్తం కూడా మీ యొక్క నాయకులు మీకు చెప్పట్లేదా? లేకపోతే ఇవాళ అనేక పేపర్లలో కానీ, అనేక టీవీలో కానీ, అనేక యూట్యూబ్లో కానీ వస్తున్న సమాచారాన్ని మీరు క్రోడీకరించుకోవట్లేదా? ఎందుకు ఇలా ఈ యొక్క తెలంగాణ రైతు మీద 2 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ ఉన్న ఇక్కడున్న ప్రభుత్వం కానీ కన్నెర్ర చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని మొత్తం కూడా
పంట పండించకుండా వాళ్ళకి ఎందుకు ప్రోత్సాహం ఇవ్వట్లేదు? దయచేసి మీరు ఆలోచించాలి. మేము ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నాం. వెంటనే ఇక్కడికి కావాల్సిన ఇంతకుముందు ఇచ్చిన విధంగా ఇవ్వాలని కోరుతున్నాం. ఆ ఇవ్వనప్పుడు కేంద్ర మంత్రులు నోరు మూసుకున్నట్లయితే ఇవాళ పైరవీల కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్న బీజేపీ ఎంపీలు దయచేసి ఈ యొక్క యూరియాని ఇప్పించండి. మాకు మా వాటాగా రావాల్సిన కేంద్ర ప్రభుత్వం విధిగా ఇవ్వాల్సిన దాన్ని ఖచ్చితంగా ఇప్పించడానికి ఇవాళ బీజేపీ ఎంపీలు కూడా ముందొచ్చి మాట్లాడాల్సిందిగా, మీ పెదవులు తెరవాల్సిందిగా, మిగతా వాటి మీద రోజున గైన మాట్లాడడం కాదు. రైతుల యూరియా ఇప్పించడంలో దమ్ముంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన దాన్ని ఇప్పించండి. అదేవిధంగా ఇక్కడున్న కాంగ్రెస్ ఎంపీలు కూడా మీరు కూడా ఈ యొక్క రైతుల పక్షాన దయచేసి అడగండి. మీ మంత్రులు పట్టించుకోవట్లే. కనీసం ఢిల్లీలో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఇలా ఖచ్చితంగా అడగండి. పార్లమెంట్లో క్వశ్చన్ వేయండి, లేకపోతే వాళ్ళ ఆఫీసుల దగ్గర పోయి ముందు డిమాండ్ చేయండి, ధర్నా చేయండి. మా రైతులకు మాత్రం ఖచ్చితంగా యూరియా ఇప్పియాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైట్ సార్, ఇంకా రాష్ట్రంలో అన్నదాతలు అయితే యూరియా కొరతతో అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. అతిథులు ఓ నో, బాత్రూమ్ లో ఇలాంటి కంపు. ఫ్యాన్సీ హ్యాండ్ వాష్, ముందుకిరా. తాతల నాటి చింకీ స్క్రబ్బర్ గారు, మీరు కాస్త వెనక్కి తగ్గండి. గత సంవత్సరం ఫేస్ వాష్, నువ్వు అసలు ఫేస్ చూపించకు. అరే, ఇవన్నీ కప్పి పెట్టగలవు, కానీ ఈ కంపు ఎలా దాచి పెడతావు? సార్, అసలు అంటే మనకి కేంద్రం నుంచి విధిగా రావాల్సిన యూరియా రాకపోవటం వల్లే ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత అనేది అయితే ఏర్పడింది. ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలైతే మనకి రావాల్సినవి ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బట్ కేంద్రం మాత్రం ఏం చెప్తుందంటే, అంటే తెలంగాణకు మేము ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా ఇచ్చాము యూరియా అన్నట్టు మాట్లాడుతుంది. గతంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే తెలంగాణ వాళ్ళు యూరియా ఎక్కువగా వాడుతున్నారు, సేంద్రియ వ్యవసాయం చేస్తే బెటర్ అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క విస్తీర్ణం పెరిగింది, ఆ విస్తీర్ణం పెరిగిన దాని ప్రకారం మీరు ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, యూరియాని మీరు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మేము అదనంగా ఇవ్వము అంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నారు, మాకు యూరియా ఇవ్వాల్సిన దాన్నే మీరు ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే మీరు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి తేడాలు ఉన్నాయి. ఉండే దాంట్లో మీరు ఖచ్చితంగా 9.5 సంవత్సరంలో 9 ఏళ్లలో గత ప్రభుత్వంలో ఏ విధంగా సాగు విస్తీర్ణం పెరిగింది, ఆనాడున్న వరి విస్తీర్ణం ఎంత, ప్రతి వానాకాలంలో ఇవాళ వరి విస్తీర్ణం ఎంతున్నది, ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 వరి విస్తీర్ణంలో 14వ స్థానం నుంచి 2014లో 14వ స్థానం ఉంటే ఇవాళ నెంబర్ 1కి వచ్చినాం. ఏ విధంగా విస్తీర్ణం పెరిగింది, ఆ పెరిగిన విస్తీర్ణంకి అనుగుణంగా 9 సంవత్సరంలో మీరు ఎట్లా ఇచ్చిండ్రు, అదేవిధంగా మీరు ఇప్పుడు ఇవ్వమని అడగండి. ఇవాళ ఏమంటున్నారు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడుతూ, మీకు ఆల్రెడీ నిల్వ ఉన్నది, మీకు లేకపోతే ఇక్కడున్న రైతులు కూడా ఎక్కువ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు అని. ఎందుకు ఇష్టం వచ్చినట్టు వాడతారండి? ఇవాళ నిజంగానే ఇవాళ ముదిరిన నారు ఉన్న తర్వాత ఆ నారు పెట్టినట్లయితే, ఎందుకంటే దాని యొక్క లైఫ్ టైం ఆల్రెడీ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా తక్కువ టైంలోనే ఇవాళ మొత్తం కూడా రావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన బస్తా ఆ 2 బస్తాలు వేస్తున్నారు. అది 2 బస్తాల బదులు 1 బస్తానే వేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది కార్యక్రమం ఇవాళ కాదు. అది ఒక 2-3 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ కూడా మీరు సేంద్రియ ఎరువులు వాడండి, లేకపోతే ఈ విస్తీర్ణం దీనికోసం అని చెప్పేసి తగ్గించండి అని చెప్పేసి
మీరు ముందు నుండి చెప్పుకుంటూ వచ్చినట్లయితే రైతులకు నిజంగానే అవగాహన ఏర్పడ్డప్పుడు వాళ్ళే తక్కువ చేసుకుని ఉంటారు, ఎందుకు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 2 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈ ప్రభుత్వం ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు లెటర్ రాసినట్టు నేను ఎక్కడో చూసిన రామచంద్రరావు గారికి అది రాయాల్సింది. కేంద్ర ప్రభుత్వ అధికారులకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి పోయి, ఇగో మాకు గత సంవత్సరం వరకు ఈ విధంగా ఇచ్చారు, ఈ సంవత్సరం కూడా మాకు అట్లానే ఇవ్వండి, మీరు చెప్పే సేంద్రియ ఎరువుల వాడకం అనేది ఏ విధంగా చేయాలనేది మేము భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం. కానీ ఈనాడు మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే రైతుల్లో గందరగోళం ఉన్నది. ఖచ్చితంగా వ్యవసాయ విస్తీర్ణము, వరి విస్తీర్ణం పెరిగింది. పెరిగిన వరి విస్తీర్ణంలో ఖచ్చితంగా యూరియా వేయాల్సిన అవసరం ఉన్నది. మాకు రావాల్సిన ఇవాళ ఉత్పత్తి పెరగాలంటే, ఇవాళ ఉత్పత్తిలో కూడా నెంబర్ 1 వచ్చినాం మనం. అది కూడా 14వ స్థానంలో ఉండేది. విస్తీర్ణంలోనే కాకుండా వరి ఉత్పత్తిలో కూడా మనం పెరిగినాం. పెరగడానికి కారణం ఖచ్చితంగా ఈ ఎరువులు వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఎరువులు ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఆ ఎరువులను ఎట్లా తగ్గించాలనే దాంట్లో, లేకపోతే భూసారం దెబ్బతింటారనే దాంట్లో అది లాంగ్ టర్మ్లో చేయాల్సిన కార్యక్రమం. అంతే తప్ప ఇవాళ యూరియా కావాలంటే నువ్వు ఇవాళ యూరియా తక్కువ ఇయ్యి, లేకపోతే సేంద్రియ ఎరువులు ఎక్కడున్నాయండి, అవైలబిలిటీ లేవు ఇవాళ. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ కూడా మీ లెక్కలు చెప్పి 10 లక్షల మెట్రిక్ టన్ బదులు 5 లక్షల మెట్రిక్ టన్లే వచ్చింది. ఇది వాస్తవము. మా దగ్గర నిల్వలు లేవు. ఆ నిల్వలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకు రావాల్సింది రావాలి. వాళ్ళు అదనంగా మనకేమి ఇవ్వట్లే. మనకి ఇవ్వాల్సిన దాంట్లో ఎవ్రీ ఇయర్ ఇచ్చే దాంట్లోనే ఇప్పటికి ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఇవ్వమని అడగండి. ఆనాడు అదనంగా ఇచ్చిందని చెప్పేసి అంటే ఆనాడు ఎందుకు ఇచ్చింది మరి అదనంగా అని చెప్పేసి అడగండి. కాబట్టి అదనంగా ఇవ్వడం కాదు, మన యొక్క రిక్వైర్మెంట్. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా విస్తీర్ణం పెరిగింది తెలంగాణ రాష్ట్రము. ఆ పెరిగిన విస్తీర్ణం ప్రకారం వరి విస్తీర్ణం కూడా పెరిగింది. ఆ విస్తీర్ణంలో ఉత్పత్తి కూడా పెరిగింది. దానికి కారణం కావాల్సిన సరిపడా ఎరువులు కూడా అందించడం, సమయానికి అందించడం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రైతుల్ని ఆదుకోవాలంటే మన యొక్క విస్తీర్ణానికి తగినట్టుగా వాళ్ళ ఎరువులను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి 50 సార్లు పోయినా ఒక్కసారి కూడా మాట్లాడారు. మేము పోయేదే దానికోసం. ఇవాళ మొత్తం తుగ్లక్ రోడ్లో ఉండే ఆ బిల్డింగ్లో మేము ఉపయోగించుకునేది దీనికోసమే అని చెప్పేసి నిన్న వారు ఎక్కడో మాట్లాడుతూ చెప్పారు. నిజంగానే మీరు ఢిల్లీకి పోయేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలను నిలదీయడానికి కోసం అయితే ఇవాళ ఇమ్మీడియట్గా రైతులు పడుతున్న ఈ యొక్క బాధ నుంచి, యూరియా బాధ నుంచి తప్పించాలంటే మరలా మీరు పోయేటప్పుడు, లేకపోతే అక్కడున్న కేంద్ర మంత్రుల్ని కన్విన్స్ చేయండి. మనకు రావాల్సిన విధిగా రావాల్సిన యూరియా తెప్పించండి. మన దగ్గర నిల్వలు లేవని చెప్పండి. మిగతా వాళ్ళు ఏదన్నా సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కావాలంటే అప్పుడు వాళ్ళలో అవగాహన పెంచి చేయడానికి అది ముందు నుండి చేయాల్సిన కార్యక్రమం. సడన్గా ఇవాళ లేదు కాబట్టి మీరు ఇవాళ అవగాహన కల్పించండి, సేంద్రియ ఎరువులు వాడండి అంటే సడన్గా వచ్చే కాదు. ఒక ప్రణాళిక లేకుండా, పద్ధతి లేకుండా, అంచనా లేకుండా అసలు విస్తీర్ణం ఎంత, వీరి రిక్వైర్మెంట్ ఎంత అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ తెలంగాణ రైతుల యొక్క ఉసురు తగులుతుంది. తెలంగాణ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నది. ఇవాళ వానాకాలంలో ముసురులో కూడా వాళ్ళు తడుచుకుంటూ ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇవాళ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళ యొక్క బాధల్ని తప్పించడానికి ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా తెచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి, డిమాండ్ చేయాలని చెప్పేసి, అక్కడే కూర్చి ధర్నా చేశానని చెప్పి తీసుకురావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా. లైవ్ లో జాయిన్ అయినందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.